Hi friends, so step 1 in dog training. Place secure ga, safe ga, door lock chesundali. So నేను గేర్ పెట్టేశాను so that this is a safe place for dog training. That's step number 1. Step 2, ఏదైనా సరే డిస్ట్రాక్షన్ ఉన్న ప్లేస్, డిస్ట్రాక్షన్ ఉన్న థింగ్స్ని అవాయిడ్ చేయండి. పర్టికులర్లీ కిడ్స్ ఎవరు బయట ఎగరేస్తున్నారు అండ్ ఎనీ నాయిజీ థింగ్స్. కొంచెం కామ్ ఎన్విరాన్మెంట్ ఉంటే డాగ్ ఎక్కువ డిస్ట్రాక్ట్ కాకుండా ఉంటుంది. ఓకే, స్టెప్ నెంబర్ 3, సమ్ డాగ్ ఫుడ్. ఈ డాగ్ ఫుడ్ తోటే మనం ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము. సో స్టెప్ నెంబర్ 3, వి నీడ్ డాగ్ ఫుడ్. Guys, today it's the first episode of dog training. ఓకే, ఈరోజు మన డాగ్ అటెన్షన్ ఎట్లా ఇవ్వాలి అండ్ మన పైన ఫోకస్ చేసి ఎట్లా ఉండాలి అనేది మన డాగ్కి నేర్పిస్తాం. సో దట్ విల్ బీ ద ఫస్ట్ ఎపిసోడ్. సో డాగ్ మన పైన ఫోకస్ చేయాలంటే మన దగ్గర ఫస్ట్ కొన్ని ట్రీట్స్ ఉండాలి. అండ్ ట్రీట్స్ ఉన్నప్పుడు డాగ్ మన పైన బై డిఫాల్ట్ ఫోకస్ చేస్తుంది. కానీ మనం అది ఎప్పుడైతే మనకు అటెన్షన్ ఇస్తుందో అప్పుడే దానికి ట్రీట్ ఇవ్వాలి. మనం ఊరికే ట్రీట్ ఇస్తే అది యాక్చువల్ అటెన్షన్ ట్రైనింగ్ కాదు. సో ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తుందో అప్పుడే ఇవ్వాలి. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను, అది అక్కడే ఉంది డాగ్. సో అదొకలో నేను డాగ్కి పేరు చెప్తాను, ఏం చెప్తాను. సో డాగ్ అక్కడే ఉంది అండ్ నా డాగ్ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్. తను డిసైడ్ చేయాలి నేను రావాలా వద్దా అని చెప్పి. ఇప్పుడు నాకు అటెన్షన్ ఇచ్చి నా మీద ఫోకస్ చేసి నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ట్రీట్ ఇస్తాను. ఓకే, సేమ్ థింగ్ నేను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు నా ఎంబడి వస్తుందా లేదా డాగ్, నా పైన ఫోకస్ చేస్తుందా లేదా చూస్తాను. ఒకవేళ ఫోకస్ చేస్తుంది నా పైన అన్నట్టు ఆగిపోయింది, నేను ఇవ్వను. సో నేను ఇక్కడ వచ్చి నించొని ఉన్నా. ఇప్పుడు డాగ్ తనంతలో తాను, నేను పిలవను, ఏం చేయను, దాని పేరు కూడా పిలవను. సో తనంత తాను వచ్చి నా దగ్గర వచ్చి కూర్చుంది అనుకోండి, అప్పుడు నేను ఎస్ అని చెప్పేసి ఒక మార్కర్ కూడా క్రియేట్ చేస్తాను. ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఐ వాంట్. సో ఎస్ అని చెప్పి అప్పుడు ట్రీట్ ఇస్తాను. సో దట్ ఎస్ అనేది ఒక పాజిటివ్ థింగ్, అది కరెక్ట్ చేసింది, అప్పుడు ట్రీట్ కానీ బిస్కెట్ కానీ వస్తుంది అని చెప్పి దానికి అర్థమయ్యేటట్టు నేర్పిస్తాను అనమాట. సో అది ఇంకా వస్తలేదు, నేను ఇట్లనే ఉంటా కొంచెంసేపు. సో అగైన్ ఇప్పుడు టైం కూడా వస్తుంది. సో లో ఫోకస్ నా పైన ఉన్నా నా దగ్గరికి వస్తలేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఇంత డిస్టెన్స్ ఉండొద్దు. సో ఫోకస్ నా పైన ఉండాలని నా దగ్గర నుంచి కూర్చోవాలి, అప్పుడే ట్రీట్ వస్తుంది. సో అందుకోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు తనంతలతా వచ్చింది అండ్ కూర్చున్న తర్వాత నేను ఇస్తాను నేను. ఓకే, దిస్ ఇస్ అ గుడ్ థింగ్, ఎందుకంటే నా లెఫ్ట్ సైడ్కి వచ్చి కూర్చుంది. సో నౌ ఎస్ అని చెప్పి ట్రీట్ ఇచ్చిన. అండ్ నౌ నేను ఇంకో ప్లేస్కి వెళ్తా, జస్ట్ టు క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ట్రాక్షన్. కానీ నా ఎంబడి వస్తుందా లేదా చూస్తా. వస్తుంది నా ఎంబడి, నేను మళ్ళీ ఒకసారి ఆగుతా. ఎస్, కొంచెం కూర్చుంది, పక్క కూర్చుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే అది జస్ట్ నేను ఖాళీ వాక్ చేస్తున్నా, అక్కడిక్కడ పోయి కొంచెం నేను నించుంటున్నా అండ్ నేను వెయిట్ చేస్తున్నా నా డాగ్ నా ఎంబడి రావాలని చెప్పి. ఒకవేళ నా ఎంబడి వస్తుంది, నా డాగ్ నేను ఆగినప్పుడు అవుతుంది అంటే దట్స్ అ సైన్ దట్ హీ ఈస్ ఫోకస్డ్ ఆన్ మీ. సో నేను మళ్ళీ ఇప్పుడు అటు సైడ్ వెళ్తా, చూస్తా వస్తుందో లేదో. సో ఇప్పుడు వస్తుంది డాగ్, ఫోకస్ చేస్తుంది నా పైన అండ్ నేను ఎక్కడ వెళ్తున్నా అని చెప్పి చూస్తుంది. సో రిమెంబర్, ఇప్పటివరకు మనం దాని పేరు పెట్టి పిలవలేదు, దాన్ని రమ్మనలేదు, కమాండ్ ఇవ్వలే, స్టీల్ కమాండ్ ఇవ్వలే, ఏం కమాండ్ ఇవ్వలే. ఓన్లీ ఏం నేర్పిస్తున్నాం డాగ్కి, మన పైన ఫోకస్ చేయాలి, మనం ఎక్కడ వెళ్తే అక్కడికి వచ్చి ఉండాలి, మన పక్కనే ఉండాలి. ఎస్, సో ఇది ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అంటే మీరు డే 1 నుంచి స్టార్ట్ చేసి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు 10 నిమిషాలు 15 నిమిషాలు డాగ్ ఉన్న ప్లేస్లో మీరు వాక్ చేస్తుండండి. అది మీ మీద ఫోకస్ చేస్తుంది అంటే మీరు కంటిన్యూ చేయండి. ఒక అట్లీస్ట్ 1 వీక్ వరకు చేశారనుకోండి, 1 వీక్లో మీ డాగ్ మీ పాటే ఉంటుంది. ఐ మీన్ లెస్ దెన్ 2-3 ఫీట్స్ రేడియస్లోనే ఉంటుంది, మీ పక్క పోటే తిరుగుతుంది.
అండ్ ఇప్పుడు వన్ లాస్ట్ బోనస్ టిప్, మనం ఫుడ్ వాడుతున్నాం కాబట్టి ఈ ట్రైనింగ్కి యాజ్ మోటివేషన్. సో ఆ ఫుడ్ ఎట్లా ఇవ్వాలనేది నేర్పిస్తాను. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా అసలు ఫుడ్ ఏదైనా చిన్న కేబుల్ కానీ బిస్కెట్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఇలా బట్టి ఇట్లా ఇస్తారనమాట. అది డాగ్ కదా, ఇట్లా ఇచ్చిందనుకో కరెక్ట్ అది వచ్చి ఇట్లా తింటుంది. అప్పుడు మీ ఏళ్ళకి కరిచే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడు ఏ ఫుడ్ డాగ్కి ఇస్తున్నా అని చేతితోటి ఇట్లా ఇస్తే ఇట్లా చేతిలో మధ్యలో పెట్టుకొని ఇవ్వండి, అది అప్పుడు దాన్ని లిక్ చేసి తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లైవ్లో చూపెడతాం. ఇట్లా ఇస్తే ఇప్పుడు అది మన చేయి సేఫ్ ఉంటుంది, అదిలో సేఫ్గా తింటుంది. అదే దాన్ని తీసుకెళ్ళి మీరు ఇట్లా ఇచ్చింది అనుకోండి, అది వచ్చి ఇక్కడ పట్టుకుంటుంది, ఎల్లని కాసే ఛాన్స్ ఉంటుంది. ఇది టిప్ నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఇంకో క్వశ్చన్స్ వస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో. ఇది ఏంది మీరు వాడేటిది, ఇది బిస్కెటా చాక్లెటా, ఈ బిస్కెట్ పేరు ఏంటిది అనేసి ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది యాక్చువల్గా మీరు మీ డాగ్కి ఏదని ఇవ్వచ్చు. అది బిస్కెటే కానీ ఇట్లా అసలు ట్రీట్సే కానీ మీకు మార్కెట్లో దొరుకుతాయి, డాగ్ ఫుడ్లో దొరుకుతుంది ట్రైనింగ్ ట్రీట్స్ అని చెప్పి ఏదైనా ఇవ్వండి. కాకపోతే మీ డాగ్కి అది నచ్చి ఉండాలి అండ్ అది ఆ ఫుడ్లో ఇంట్రెస్ట్ అయి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ డాగ్ ఒకవేళ ఫుడ్ తోటి మాట ఇంటలేదు అనుకోండి, ఆల్రెడీ మీరు దానికి కడుపు నిండా ఫుల్ అన్నం పెట్టేసినట్టు ఉన్నారు, అందుకోసం అది ఇప్పుడు ఏం పని చేయాలని ఇంట్రెస్ట్ లేదు. ఒక రోజు తిని పెట్టకండి, రెండో రోజు మీ మాట ఖచ్చితంగా ఉంటుంది ఫుడ్ కోసము. లేకుంటే 2 పూటలు తిండి పెట్టకండి, ఒక పూట తిండి పెట్టకుండా అని అది బై డిఫాల్ట్ ఉంటుంది. అది ఒకవేళ ఫుడ్ తింటలేదు అంటే ఒక మీల్ స్కిప్ చేయండి, తర్వాత తప్పకుండా మీ మాట ఉంటుంది. సో ఇది టిప్ నెంబర్ 2. నెంబర్ 3, మీ డాగ్ మీ మాట ఇంటలేదు అక్కడిక్కడ తిరుగుతుంది అన్నారు అనుకోండి, ఫస్ట్ మేక్ చేయండి, డోర్ లాక్ చేయండి, సేఫ్ ప్లేస్ ఉంచండి. అండ్ మీరు ఒక దగ్గర కూర్చొని మీరు అది ఏం చెప్పకుండా అని ఏం చెప్పకుండా అని పిలిచి ఫుడ్ ఇవ్వండి అంతే. అది ఫుడ్ ఇస్తున్నంత వరకు మీ మీద ఫోకస్ చేస్తుంది. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మీరు కింద కామెంట్స్లో క్వశ్చన్స్ అడగండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను.